సోది మాటలు అనుకోకండి, నీతులు చెప్తున్నాడు అనుకోకండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. ఈ రోజు మీ సర్కిల్లో తిరుగుతున్నారు కదా, మీ అన్నలు అనుకున్నారు కదా, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించట్లేదు. ఈ అన్ని సీన్లో నువ్వు చూస్తున్నావు కదా, నువ్వుగా లేవు. నీకోసం ఇద్దరున్నారు ఇంట్లో వెయిట్ చేస్తూ. వీడు సక్సెస్ కొట్టేస్తాడులే, నా కొడుకు నన్ను చూసుకుంటాడులే. నువ్వు సిగరెట్ తాగుతున్నప్పుడు రింగిల్ పొగలు వదులుతావు చూడు, అవి చూడడానికి కాదు వాళ్ళిద్దరు ఇంట్లో ఉండేది. నేను 10 బీర్లు కొట్టినా స్టాండర్డ్గా నిలబడతా బ్రో అంటావు చూడు, ఆ మాటలు వినడానికి కాదు వాళ్ళ ఇంట్లో ఉండేది. ఆలోచించండి, అమ్మా నాన్న ఇద్దరు వెయిట్ చేస్తారు నీ సక్సెస్ కోసం. నీతో ఏ రోజు వచ్చి చెప్పరు, అరే బేటా నన్ను ఇన్ని మాటలు అనేసారా, ఏదో ఒకసారి నువ్వు గెలిచి చూపి అనే మాట అందరూ వచ్చి అనరు. అందరి తల్లిదండ్రులకి లోపల ఉండే వేదన అది. వీడి పైకి వస్తాడు, మనం కూడా ఒక స్థానంలో ఉంటాం ఒకరోజు, నా కొడుకు చూసుకుంటాడు ఒకరోజు అని చాలా గర్వంగా ఉంటారు. చూడబ్బా, మళ్ళీ కూడా నేను చెప్పేసి ప్రతి సెంటెన్స్ నువ్వు నీతి వాక్యాలు అనుకుంటే నీకు ఈ వీడియో సెట్ అవ్వదు. ఒక మార్పు రావాలని వీడియో చేస్తున్నా, విను పూర్తిగా. నిజం, ఇక మారిపోదాం, ఇక వద్దు ఇది. ఆ సంతతో తిరగద్దు, ఆ వాతావరణం నిన్ను తొక్కేస్తుంది, నీ లైఫ్ లో ఎదగనివ్వదు. నువ్వు వేస్ట్ అని ప్రూవ్ చేసేది కూడా ఆ సర్కిలే. ఏమంటారు తెలుసా చివరికి వాళ్ళు, అరే మేము చెప్తూనే ఉన్నాంరా, నువ్వేరా వినలేదు అని సింపుల్ గా ఒక లైన్ చెప్పి నేను అట్లనే వదిలేస్తారు. కానీ ఒక రోజు నువ్వు గుండెలు బాదుకొని ఏడ్చుకునేటప్పుడు నీతో పాటు నిలబడేది నీ తల్లిదండ్రుల పక్కన. కానీ వాళ్ళకి సహాయం చేయాలని నువ్వు, నీకు వాళ్ళు సహాయం చేయాలని వాళ్ళు, కానీ ఏమీ చేయలేక ఆ పరిస్థితి చాలా దారుణం ఉంటుంది. దానికే నేను ముందే చెప్తాను, ఇది పర్ఫెక్ట్ టైం. నువ్వు ఏమనుకుంటే అది చేయగలిగే టైం ఇది. నీ దగ్గర కమ్యూనికేషన్ ఉంది. కమ్యూనికేషన్ అంటే ఏదో కాదు, నీ ఫ్రెండ్స్ తో వెళ్తున్నప్పుడు భలే మాట్లాడేస్తాడు వీడు అంటారు చూడు, అదే కమ్యూనికేషన్. దాంట్లోనే ఇంగ్లీష్ అనేది యాడ్ చేయి, దాంట్లోనే స్కిల్ అనేది యాడ్ చేయి. కమ్యూనికేషన్ సూపర్ ఉంటుంది. నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ధైర్యంగా మాట్లాడగలవు. కానీ దాన్ని మాట్లాడే విధానంలో మాట్లాడు, లైఫ్ లో బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. నా తమ్ముడు అనుకొని చెప్తాను, కాస్త విను. ఇక మారిపోదాం, వద్దు. సాయంత్రం అయితే నా ఫ్రెండ్స్ తోనే తిరగాలనుకుంటున్నావు చూడు, అది వద్దు. వారంలో ఇన్నిసార్లు నేను మందు తాగాలనుకుంటున్నావు చూడు, అది వద్దు. ఎవ్రీడే నాకు స్మోకింగ్ కావాలనుకుంటున్నావు చూడు, అది వద్దు. అది నన్ను కిల్ చేస్తుంది. మనలో చాలా మంది మిడిల్ క్లాస్ లో ఉన్నారు. మనం పెద్ద పెద్ద కుటుంబాలు కాదయా. సినిమాల్లో చూపించేదంతా కూడా సీన్లయ్యా. ఒక్క సీన్ సిగరెట్ పట్టినందుకు కొన్ని లక్షలు తీసుకుంటారు హీరోలు. నువ్వు సిగరెట్ కొనాలన్నా నీ దగ్గర డబ్బులు కావాలా, దానికని సిగరెట్ తాగమనట్లా. కాస్త ఆలోచించు. వీడెవడో కొత్తగా వచ్చాడు మార్కెట్లో, వాళ్ళ యాక్టింగ్ చేసేస్తున్నాడు అనుకోకు. బయట చూస్తుంటే చాలా బాధగా. నిజం చెప్తున్నా, 2025కి వచ్చేసాం. ఇది జనవరి, ఇంకా టైం ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసామనుకో, 2025 డిసెంబర్ లోపు నీ జీవితం మారిపోతుంది, టోటల్గా మారిపోతుంది. ఈ ప్రపంచంలో ఏం లేదురా రే, నేను నిజం చెప్తున్నారా. నువ్వు తిరిగే సర్కుల్లో ఏమీ లేదురా, హడావిడిరా. అమ్మాయిలు ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకొని వస్తే వాడు చూసి విజిల్ కొట్టడం, వీడేదో అందంగా ఉన్నాడని ఫీల్ అయిపోయి అమ్మాయి వెనకాల నుంచి చూడడం. రే ఇవన్నీ మోజులురా, వీటిలో ఏమీ లేదురా. రే వాళ్ళకు కూడా డబ్బే కావాలరా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డబ్బేరా కావాల్సి. నువ్వు ఈఎంఐలో తీసుకున్న బైక్ అమ్మాయి పార్క్ వరకు వస్తుందేమో కానీ నిన్ను పెళ్లి చేసుకురా. ఎన్ని జీవితాలు బయట ఉన్నాయి తెలుసారా. నిజమైన పెళ్లి కోసం ఇంకా ఆగి ఉన్నాయి తెలుసారా. కాస్త కాన్సన్ట్రేటెడ్ గా లైఫ్ పైన ఫోకస్ చేయండి. 2 ప్రాణాలు రరి ఇంట్లో ఉన్నాయి, మర్చిపోకరా. 2025 మనదిరా, గెలవాలా, నో ఆప్షన్ రా. ఐ లవ్ యూ రా.